యూఎస్ మెగాస్టార్ చిరంజీవిని నిర్మాతలు ఎగ్జిబిటర్స్ కలిశారు. పర్సెంటేజ్ విధానంపై చర్చించారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్నారు. పర్సెంటేజ్ సమస్యను పరిష్కరించేందుకు జూన్ నెలాఖరు వరకు ఫిల్మ్ ఛాంబర్ గడువు కోరుతున్న ఎగ్జిబిటర్స్ ససేమిరా అంటున్నారు. పెద్ద సినిమా నుంచే పర్సెంటేజ్ కావాలని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవిని నిర్మాతలు ఎగ్జిబిటర్స్ కలిశారు. పర్సెంటేజ్ విధానంపై చర్చించారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్స్ అయితే కొంత అసంతృప్తిగా ఉన్నారు. పర్సెంటేజ్ సమస్యను పరిష్కరించేందుకు జూన్ నెలాఖరు వరకు ఫిల్మ్ ఛాంబర్ గడువు కోరుతున్నా కూడా పెద్ద సినిమా నుంచే పర్సెంటేజ్ కావాలని అంటున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్, పర్సంటేజ్ విధానానికి సంబంధించి ఎగ్జిబిటర్స్ నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించేందుకు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఆయన నివాసంలో వీళ్ళందరూ కూడా భేటీ అవ్వడం జరిగింది. గంట నుంచి కూడా ఎగ్జిబిటర్స్తో చిరంజీవి మాట్లాడుతూ ఉన్నారు. వారికి సంబంధించిన సింగిల్ స్క్రీన్స్కి సంబంధించిన సమస్యలు ఏమంటే పర్సంటేజ్ విధానం ఎంత ఉంటే బాగుంటుంది, వీటన్నింటినీ కూడా చిరంజీవికి వివరించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరోపక్క ఈ ఎగ్జిబిటర్లతో సమావేశం అవుతూ ఉండగానే గిల్డ్ నిర్మాతలు ఎవరైతే ఈ పర్సంటేజ్ విధానాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా చిరంజీవి నివాసం నుంచి కాల్స్ వెళ్ళటం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునేందుకు కూడా చిరంజీవి ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళు కూడా చిరంజీవి నివాసానికి రానున్నారు. ఈ ఎగ్జిబిటర్స్ సమావేశం ముగిసిన తర్వాత నిర్మాతల సమావేశం కూడా జరగనుందని ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అల్లు అరవింద్ కూడా చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. ఆల్రెడీ ఎగ్జిబిటర్స్తో పాటుగా తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, అలాగే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా వాటితో పాటు వచ్చి ఓవరాల్గా ఛాంబర్లో కొద్ది రోజుల క్రితం జరిగిన మీటింగ్కి సంబంధించిన వాటన్నింటినీ కూడా చిరంజీవికి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఎగ్జిబిటర్స్ ప్రధానంగా మల్టీప్లెక్స్లకు సంబంధించి 55-45 ఏదైతే ఒక పర్సంటేజ్ ఉందో అంత ఇవ్వకపోయినా పర్వాలేదు, కాస్త తగ్గించినా పర్వాలేదు, తమకి మాత్రం రెంటల్ అనే మాట వద్దు, పర్సంటేజ్ విధానానికి తాము కట్టుబడి ఉన్నాము, అది కూడా పెద్ద సినిమా నుంచి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది ఎంత ఉంటే బాగుంటుంది అనేది నిర్మాతలే ఆలోచించి ఇవ్వాల్సిందిగా కూడా ఆప్షన్ కూడా నిర్మాతలుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే గ్రేడింగ్ విధానం గురించి ప్రధానంగా ఇరుపక్షాల మధ్య కొంత వాదోపవాదాలు నడిచిన క్రమంలో దాని గురించి కూడా చిరంజీవికి వివరించే ప్రయత్నం ఎగ్జిబిటర్లు చేస్తూ ఉన్నారు. ఇక నిర్మాతలు వచ్చిన తర్వాత కూడా వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాత వీలైనంత త్వరగా ఇష్యూని సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా ఇరుపక్షాలు చిరంజీవి వద్ద ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే కనుక సినిమా రిలీజ్కు పెద్ద టార్గెట్ కానీ ఈ చుట్టూతో కూడా ఇదంతా కూడా వివాదం నెలకొంది. ఇప్పుడు పర్సంటేజ్ విధానం అనేది నిజానికి తాము టార్గెట్ చేసే ఉద్దేశం లేదు, కానీ ప్రస్తుతం తాము గనక పర్సంటేజ్ విధానానికి కట్టుబడి ఉండకపోతే భవిష్యత్తులో కూడా వచ్చే పరిస్థితి లేదు, ఇది మరింత డిలే అయ్యే అవకాశం కనిపిస్తుంది, కాబట్టి తాము ఈ రకంగా చేయాల్సి వస్తుందనే విషయాన్ని ఎగ్జిబిటర్స్ ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి చిరంజీవి ఇరుపక్షాలకు సంబంధించిన వీటన్నిటిలో కూడా కూలంకషంగా విని మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఎందుకంటే చిరంజీవి తమకు న్యాయం చేస్తారని చెప్పి అటు నిర్మాతలు చెప్తున్నారు, ఇటు ఎగ్జిబిటర్స్ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన డెసిషన్ ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ ఛాంబర్ తీసుకున్న డెసిషన్ సురేష్ బాబు ఒక డెసిషన్ తీసుకుని చెప్పడం జరిగింది. అయితే దానికి అంత సంతృప్తిగా లేవు అని చెప్పేసి జూన్ నెలాఖరు వరకు ఇవ్వడం అనేది తమకి ఏమాత్రం వర్కౌట్ కాదు అని చెప్పిన విషయాన్ని వాళ్ళు ప్రస్తావించిన క్రమంలో పెద్ద నుంచి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, పర్సంటేజ్ విధానానికి ఒప్పుకుంటారు, ఎందుకంటే పెద్ద కనుక పర్సంటేజ్ విధానంలో వస్తే ఖచ్చితంగా ఎంతో కొంత నిర్మాతకు లాస్ అవుతుందని ఒక ప్రచారం కూడా నడుస్తున్న క్రమంలో కొడుకు సినిమా మరి రామ్ చరణ్ సినిమా కాబట్టి అటు నిర్మాతకి న్యాయం చేయాలి, ఇటు ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు కాబట్టి ఎగ్జిబిటర్లు కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు చిరంజీవి ముందు ఉంది. మరి పెద్దలందరూ కలిసి చిరంజీవి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, ఎలాంటి డెసిషన్ వస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది పరిస్థితి. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ఎగ్జిబిటర్స్ బయటికి రానున్నారు. ఏం చర్చించారు ఏంటనేది వాళ్ళు తెలియజేస్తారు. నిర్మాతలు కూడా వెళ్ళి వాళ్ళ సంబంధించిన ప్రస్తావన ఇదంతా కూడా జరగనుంది. ఓవరాల్గా ఈరోజు ఈ వ్యవహారం అంతా కూడా తేలుతుందా అనేది మాత్రం ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ తేలకుంటే కనుక ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది. గతంలో కూడా మనకి ఒకసారి చూస్తే కనుక చాలా రోజుల పాటు ఫెడరేషన్కి సంబంధించిన ప్రాబ్లం అనేది నడిచింది. చిరంజీవికి కూడా అప్పుడు ఫెడరేషన్ సభ్యులు వచ్చి తమకు సాల్వ్ చేయాల్సిందిగా కోరారు. అల్టిమేట్గా చివరికి రేవంత్ రెడ్డి పూనుకుని ఒక గంటలో అన్ని సాల్వ్ చేసి ఇదంతా కూడా ఈ పక్షాలను కూర్చోబెట్టి సాల్వ్ చేసిన పరిస్థితి. అయితే ఈసారి చిరంజీవి వద్ద ఇష్యూ సాల్వ్ అవుతుందా లేదా ప్రభుత్వ పెద్దల యొక్క ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ అవసరం అవుతుందా అనేది కూడా చూడాల్సిన విషయం. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ సుజన్.